సార్ నేను రిచ్ అవ్వాలనుకుంటున్నాను, మా ఫ్యామిలీ నీడ్స్ అండ్ వాంట్స్ నేను ఫిల్ఫిల్ చేయాలనుకుంటున్నాను, అండ్ నా పైన ఏవైతే అప్పులు ఉన్నాయి కదా సార్ తొందరగా నేను దాన్ని తీర్చేయాలనుకుంటున్నాను, సో ప్లీజ్ హెల్ప్ మీ సార్. ఇలాంటి కామెంట్స్ నా యూట్యూబ్ వీడియోస్ కింద నేను చాలా చూశాను అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని ఈరోజు వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో 3 సింపుల్ సైంటిఫిక్ స్టెప్స్ నేను మీకు ఇస్తాను, ఏదైతే మీకు హెల్ప్ అవుతుంది. అది కనుక మీరు ఇంప్లిమెంట్ చేస్తారనుకోండి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మీరు పొందుతారు. సో వీడియో ఎండ్ వరకు చూడండి, దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. హలో అండి, నేను మీ Venu Kalyan, life coach and business coach. First of all, thank you so much for clicking on this video. దాంట్లో ఫస్ట్ టిప్ వచ్చేసి, ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసి, ఫస్ట్ బెస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటో తెలుసా? హై పేయింగ్ స్కిల్స్. మీకు మనీ ఎర్న్ చేయడానికి ఏ డిగ్రీ అవసరం లేదు. చాలామంది అపోహలు ఉంటుంది, ఇది డబ్బులు ఎర్న్ చేయాలంటే మనం చాలా చదువుకొని ఉండాలి, చాలా డిగ్రీస్ ఉండాలి మన దగ్గర. నో మై డియర్ ఫ్రెండ్స్, మీ దగ్గర స్కిల్స్ ఉండాలి మనీ ఎర్న్ చేయడానికి. నో, డిఫరెన్స్ ఏంటి? డిగ్రీకి స్కిల్స్కి డిఫరెన్స్ ఏంటో తెలుసా? యాక్చువల్లీ మనం గ్రాడ్యుయేషన్ చేస్తాం. ఎందుకు చేస్తాం? లైఫ్లో సక్సెస్ అవ్వడానికి మనం గ్రాడ్యుయేషన్ అనేది చేస్తాం. కానీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఓన్లీ తక్కువ మంది మాత్రమే సక్సెస్ అనేది అవుతారు. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ అర్థం చేసుకోవాలి. మీకు డిగ్రీ ద్వారా జాబ్ అయితే దొరుకుతుంది, కానీ స్కిల్ ద్వారా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది పొందుతారు. ఇది చాలా పెద్ద ఇంపార్టెంట్ పాయింట్. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే, ఎగ్జాంపుల్స్ చెప్తాను అనుకోండి. ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి, ఒక పర్సన్ ఒక కంపెనీలో అకౌంటెంట్ జాబ్ చేస్తున్నాడు అనుకోండి. వాళ్ళ సూపర్వైజర్ ఏదైతే వర్క్ అతనికి ఇస్తున్నాడు అకౌంటెంట్కి, అది అదే అదే అంటే అంతే చేస్తున్నాడు. ఇంకా దట్స్ కాల్ జాబ్. ఎంత వర్క్ ఇస్తే అంతే పని చేయడం, దట్స్ కాల్ జాబ్. కానీ అదే పర్సన్ ఎవరైతే అకౌంటెంట్, ఇంకో ఆప్షన్ అంటే ఇంకో సైడ్ నుంచి చూద్దాం మనం, అతను అలాంటి స్కిల్ని డెవలప్ చేసుకున్నాడు. ఆ స్కిల్ ద్వారా అకౌంటెంట్లో అతను ఎక్స్పర్ట్ అయిపోయాడు. తర్వాత ఏమైందంటే, కొన్ని రోజుల తర్వాత ఆ కంపెనీలో ఎవరైతే డైరెక్టర్ ఉంటారో ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తున్నాడు అనమాట, సార్ మీ లాస్ట్ ఫ్యూ మంత్స్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయి కదా ఒకసారి నాకు ఇవ్వండి, అవి నేను ఎంతో కూడా నా స్కిల్ యూజ్ చేసి, నా నాలెడ్జ్ యూజ్ చేసి, నా ఎక్స్పర్టైజ్ ఏరియా యూజ్ చేసి మొత్తం కూడా నేను గో త్రూ అవుతాను, చెక్ చేస్తాను. సో దట్ మీకు ఎక్కడెక్కడ లీకేజెస్ ఉన్నాయో, మనీ ఎక్కడెక్కడ మీరు వేస్ట్ ఖర్చు పెట్టారో, ఎక్కడెక్కడ ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేయలేదో అవన్నీ కూడా స్టడీ చేసి నేను మీకు ఒక రిపోర్ట్ ఇస్తాను. దిస్ ఇస్ కాల్డ్ స్కిల్ అంటారనమాట. పని ఎంత చెప్తే అంతే చేయడం అనేది అదొక జాబ్ మెంటాలిటీ. జాబ్ అక్కడనే, వాళ్ళ కెరీర్ అక్కడనే అయిపోతుంది. కానీ వాళ్ళ జాబ్ చేసుకుంటే అట్లాంటి ఎక్స్ట్రా స్కిల్ అనేది నేర్చుకొని రేపటి రోజున కంపెనీకి ఇంక ఎక్స్ట్రా వాల్యూ యాడ్ చేస్తారనుకోండి, దట్స్ కాల్డ్ స్కిల్. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒక ఫిట్నెస్ ట్రైనర్ ఉన్నాడు అనుకోండి. అతను ఒక జిమ్లో జాయిన్ అయ్యాడు, వాట్ ఎవర్ ఫిట్నెస్ ట్రైనర్ సాలరీ బేస్డ్, వాట్ ఎవర్ బేస్డ్. ఇప్పుడు ఆ జిమ్ వాళ్ళు అతనికి ఒక 2 క్లయింట్స్ ఇచ్చారు, వీళ్ళపైన మీరు వర్కౌట్ చేయండి. ఇప్పుడు ఆ క్లయింట్ పైనే వర్కౌట్ చేసుకుంటూ అతను అక్కడనే అదే చేసుకుంటూ కూర్చున్నాడు అనుకోండి, అదొక జాబ్. కానీ ఆ ఫిట్నెస్ ట్రైనర్ ఎవరైతే ఉన్నారో, ఫిట్నెస్కి సంబంధించిన అలాంటి స్కిల్ ఒక డెవలప్ చేసుకొని ఈవినింగ్ టైంలో ప్రైవేట్ కోచింగ్ క్లాసెస్ ఆన్ ఫిట్నెస్ రిలేటెడ్ 1-to-1 వాళ్ళ పైన రిజల్ట్ ఓరియంటెడ్ వర్క్ చేస్తాడు. రిజల్ట్ ఓరియంటెడ్ అంటే ఈయన నాలెడ్జ్ ద్వారా, ఈయన స్కిల్ ద్వారా వాళ్ళకి ఏదైతే వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, మజిల్ గెయిన్ ఏదైతే ఉందో, స్పెషల్గా ఇతని స్కిల్ ద్వారా, నాలెడ్జ్ ద్వారా రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేశారనుకోండి, దట్స్ కాల్డ్ స్కిల్ అనమాట. జాబ్ మీన్స్ అంటే ఏంటి? ఒక టీచర్ ఒక స్కూల్లో టీచింగ్ చేసుకుంటూ వస్తుంది, టీచింగ్ చేస్తే జీతం వస్తుంది. కానీ అదే టీచర్ సాయంత్రం పూట ఈవినింగ్ టైంలో ప్రైవేట్ ట్యూషన్స్ ఏదైతే తీసుకుంటుంది కదా, ఆ ప్రైవేట్ ట్యూషన్స్లో ఎవరైతే పేరెంట్స్ పిల్లలు జాయిన్ చేయడానికి వస్తారో ఆ పిల్లలని బేస్ చేసుకొని ఈ టీచర్ ఆ పేరెంట్స్కి, మీరు నా దగ్గర పిల్లలు జాయిన్ చేస్తున్నారు కదా మీ పిల్లలే, నేను అలాంటి కమిట్మెంట్ మీకు ఇస్తాను, 95% అనేది వీళ్ళకి స్కోర్ చేసేటట్టు నేను అలాంటి కమిట్మెంట్ ఇస్తానన్నమాట. సో అప్పుడు మీరు నాకు ఫీజు పే చేయండి, లేదంటే మీరు దాన్ని ఆ రిజల్ట్స్ నేను జనరేట్ చేసి ఇస్తాను కాబట్టి నాకు ఇంత ఫీజు పే చేయండి. దిస్ ఇస్ కాల్డ్ స్కిల్ అనమాట. ఓకే, ఓవర్ డెలివరీ, ఓవర్ కమిట్మెంట్ ఎవరిస్తారు? ఎవరికైతే స్కిల్ అనేది ఎక్స్పర్టైజ్ ఏరియాలో ఎక్సలెంట్ ఉంటుందో వాళ్ళే ఇస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏంది? జాబ్లో ఒక సీలింగ్ అనేది ఉంటుంది, కొంచెం లిమిట్కి మించి మీరు ఎర్న్ చేయలేరు. అందుకని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ రోజు నుంచి మీరు స్కిల్స్ పైన ఫోకస్ చేయండి. స్పెషల్లీ ఏ స్కిల్స్ పైన ఫోకస్ చేయాలి తెలుసా? హై పేయింగ్ స్కిల్స్ పైన మీరు ఫోకస్ అనేది చేయండి. ఆల్రెడీ దీనిపైన హై పేయింగ్ స్కిల్స్ పైన డిఫరెంట్ ఎన్ని హై పేయింగ్ స్కిల్స్ ఉంటాయనేది నేను ఒక వీడియో చేసిన డీటెయిల్గా, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి ఇది అయిపోయిన తర్వాత. కానీ కొన్ని అయితే అందులో నుంచి కొంచెం స్టార్ మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అవి కొన్ని అయితే ఏంటో తెలుసా? సేల్స్కి సంబంధించిన హై పేయింగ్ స్కిల్ కూడా మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. డిజిటల్ మార్కెటింగ్ హై పేయింగ్ స్కిల్ వస్తుంది. మేకప్, కుకింగ్, SEO, స్టాక్ ట్రేడింగ్, పబ్లిక్ స్పీకింగ్, ఇవన్నీ కూడా హై పేయింగ్ స్కిల్స్కి వస్తాయి అనమాట. అంటే మినిమం ఇందులో నుంచి ఏదైనా ఒక సెలెక్ట్ చేసుకొని మీరు నేర్చుకొని ఎక్స్పర్ట్ అయ్యారనుకోండి, వరస్ట్ కేసులో కూడా పర్ మంత్ యావరేజ్లో కూడా 1 lakh అబోవ్ మీరు ఎర్న్ చేస్తారు. ఒక విషయం నాకు చెప్పండి, క్లియర్గా మనసు మీద చేసుకొని చెప్పండి. ఇప్పుడు ఏవైతే స్కిల్స్ నేను చూపించాను కదా,
ఏదైనా స్కూల్లో ఏదైనా కాలేజ్లో మీకు దీనిపైన నేర్పించారా స్పెషల్గా? దీనికోసం మనం ఏం చేస్తాం? స్కిల్స్ కోసం 20 నుంచి 25 సంవత్సరాలు ఎడ్యుకేషన్కి గుడ్డిగిస్తాం, దాదాపు ఒక 10 లక్షల పైగా కూడా గుడ్డిగిస్తాం. అయినా కూడా ఇలాంటి స్కిల్ అది ఏదైతే డిగ్రీ దొరుకుతుందో మనకి ఒక 10,000 20,000 జాబ్ కూడా బయటికి పోతే రాదు. అట్లా తప్పు పడట్లేదు, బట్ రియాలిటీ మీరు అర్థం చేసుకోండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి లిస్టుల నుంచి ఒక్క స్కిల్ మీరు సెలెక్ట్ చేసుకోండి, దానిపైన మీరు పివచ్చంగా వర్క్ చేయండి. అండ్ ఒక టైం వస్తుంది, ఆ స్కిల్ ద్వారా మీరు ఏదైతే డబ్బులు ఎర్న్ చేయాలనుకుంటారో డ్రీమ్ ఇన్కమ్, అప్పుడు మీరు ఎర్న్ చేయగలుగుతారు. ఎగ్జాంపుల్ నా దగ్గరికి వస్తే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ అనమాట. పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ ద్వారా ఈరోజు నేను నా జీవితంలో ఏదైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నేను పొందానో, ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో, వాట్ ఎవర్, ఒక మంచి బైక్, కారు, ఆఫీస్, ఇల్లు, సొంతంగా అన్నీ కూడా బికాస్ ఆఫ్ దిస్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ అనేది నేను మాస్టర్ చేసుకోవడం ద్వారానే అది నాకు పాసిబుల్ అయింది. సో ఒక్క స్కిల్ అది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో నాకు రాసి చెప్పండి. మీరు ఏదైతే మాస్టర్ చేసుకోబోతున్నారో, లేదంటే ఆల్రెడీ మీరు మాస్టర్ ఉన్నారో, కామెంట్ బాక్స్లో నాకు తెలియండి అలాంటి ఒక స్కిల్ ఏంటి అని. ఓకే, నౌ నెక్స్ట్ సెకండ్ పాయింట్, దట్స్ కాల్డ్ మేనేజ్ యువర్ మనీ. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత మనీ ఎర్న్ చేసినా మీకు ఎండ్ ఆఫ్ ది డే అది తగ్గిపోతుందని అంటే దాని అర్థం ఒకటే, ఆ మనీని ఎలా మేనేజ్ చేయడం అనేది మీకు రావట్లేదు అనమాట. పెద్ద పెద్ద రాజులు, మహారాజులు కూడా ఎవరైతే ఉన్నారో కదా, వాళ్ళకు కూడా ఈ స్కిల్, ఏది మనీ మేనేజ్ చేయడం, ఈ స్కిల్ లేకపోవడం ద్వారానే ఎంతో వాళ్ళ సంపద, మనీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ, అవన్నీ కూడా తొందరగా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయాయి. చాలా కష్టమైంది, రోడ్డు పైనకి వచ్చేసారనమాట పెద్ద పెద్ద మహారాజులు కూడా సంపదను పోగొట్టుకోండి. ఎందుకు? మనీ మేనేజ్మెంట్ తెలియక. నా దీనిపైన కూడా నేను కొన్ని వీడియోస్ చేశాను, వీలైతే డిస్క్రిప్షన్లో దాన్ని కూడా మనీ మేనేజ్మెంట్ పైన డీటెయిల్ చేసిన లింక్ కూడా నేను ఇస్తాను. బట్ ఒక రూల్ అయితే నేను చెప్తాను మనీ మేనేజ్మెంట్కి సంబంధించిన 50-30-20 రూల్. 50-30-20 రూల్. వాట్ ఎవర్ మీ టోటల్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ ఏదైతే మీరు సంపాదిస్తున్నారో, ఒక 30,000, 40,000, 20,000, వాట్ ఎవర్ ఇట్ నేమి, దాన్ని 50-30-20లోకి మీరు డివైడ్ చేయాలన్నమాట. 50% వచ్చి అందులో నుంచి మీరు ఏం చేయాలి, మీ నెసెసిటీస్, నీడ్స్ పైన మీరు డివైడ్ చేయాలి. అంటే ఏవైతే అవసరాలు ఉంటాయో, లైక్ హౌసింగ్ రిలేటెడ్, రెంట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫుడ్ రిలేటెడ్, బిల్స్ రిలేటెడ్, ఓకే, ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్, మెడికల్ రిలేటెడ్, వీటిపైన మీరు రాసుకొని పక్కకు పెట్టేసుకోవాలి, బడ్జెటింగ్ చేయాలన్నమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ 30% వచ్చేసి వాంట్స్ పైన, లైక్ ఒక క్లోత్స్, ఎలక్ట్రానిక్స్, రెస్టారెంట్స్, వెకేషన్స్ అండ్ జిమ్ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో 30% వాటిపైన మీరు పక్కన పెట్టాలి. ఇంకా 20% ఏం చేయాలంటే అసెట్స్, రిటైర్మెంట్ రిలేటెడ్, ప్లానింగ్ రిలేటెడ్ దిక్కని పక్కన పెట్టడం. ప్యాసివ్ ఇన్కమ్ రేపటి రోజున ఎర్న్ చేయాలంటే దాని రిలేటెడ్ కూడా పక్కన పెట్టడం అనేది అది చేయాలి. 20% ఏదైతే ఉందో, మీరు ఒకవేళ ఈ 50-30-20 రూల్ బడ్జెట్ చేసుకొని పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారనుకోండి, అప్పుడు మీరు డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుంటా ఫైనాన్షియల్గా మీరు ఫ్రీ అవుతారు. అది కూడా డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుంటా ఫైనాన్షియల్గా ఫ్రీ అవుతారు, ఇది బడ్జెట్ ప్రకారం చేస్తే. ఈ రూల్ పాటించడానికి మీరు ఎంత సంపాదిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే కొంతమంది అంటారు మేము తక్కువ సంపాదిస్తున్నాం, కొంతమంది ఎక్కువ సంపాదిస్తున్నారు. 10,000 సంపాదిస్తున్నా, 1 lakh సంపాదిస్తున్నా, ఈ రూల్ అనేది ఖచ్చితంగా పాటించాలి. ఒకవేళ ఈ రూల్ పాటించకపోతే మీరు 10,000 సంపాదిస్తున్నా, 1 lakh సంపాదిస్తున్నా, 1 crore సంపాదిస్తున్నా, జీరో కింది లాగానే ఎవ్రీ మంత్ మీకు కనిపిస్తుంది. ఎందుకంటే మీకు బడ్జెటింగ్ లేదు, 50-30-20 రూల్ లేదు కాబట్టి. ఇంత సంపాదిస్తున్నా మరి ఎండ్ ఆఫ్ ది డే డబ్బులు ఉంటాలేవు అంటే బికాస్ బడ్జెటింగ్ సిస్టమ్ అనేది మీ దగ్గర లేక. ఇప్పుడు థర్డ్ పాయింట్ నేను రివీల్ చేయబోతున్నాను, నా ఫేవరెట్ బ్యూటిఫుల్ పాయింట్, దట్స్ కాల్ ఇన్వెస్ట్. ఎస్, ఈ పాయింట్ చెప్పగానే కొంతమంది అంటారు అనమాట ఇలా, ఏమని, సార్ ఇప్పుడిప్పుడే మనీ అర్న్ చేస్తున్నాం, మేము ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాం, ఇంకా మేము మనీ అర్న్ చేయడమే స్టార్ట్ చేయలేదు, మేము ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాం. వాట్ ఎవర్ మీరు అర్న్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడే అయినా కూడా, అది దాంట్లో నుంచి ఒక 10%, 20%, 30% అనేది మీరు మీ గ్రోత్ పైన, లేదంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దానిపైన మీరు పక్కకు పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్, మీరు 10,000 రూపీస్ ఎర్న్ చేస్తున్నారు అనుకోండి, మీ మైండ్లో ఫిక్స్ అయిపోయింది 10,000 కాదు 9,000 రూపీసే నేను ఎర్న్ చేస్తున్నాను. 1,000 రూపీస్ పక్కన, అంటే 10%, 1,000 రూపీస్ పక్కన పెట్టండి. పెట్టిన తర్వాత ఏం చేయాలి, ఎక్కడైతే మీరు ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో దాని రిలేటెడ్ ఇది పక్కకు పెట్టుకుంటూ ఒక దగ్గర సేవ్ చేసుకుంటూ రావాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక హ్యాబిట్ లాగా మార్చుకోండి. అండ్ ఆ హ్యాబిట్ ఎంత తక్కువ ఏజ్లో మీరు డెవలప్ చేసుకుంటే అంత మంచిగా అనమాట. అండ్ ఒకటి మాత్రం మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ చెప్పగానే, 20లో ఉన్నారా మీ ఏజ్, 50లో ఉన్నారా, డజంట్ మ్యాటర్. స్టూడెంట్స్ అయినా కూడా ఒకవేళ మీకు పాకెట్ మనీ మీరు ఎర్న్ చేస్తున్నా కూడా అందులో నుంచి కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు, పాకెట్ మనీ కూడా ఎర్న్ చేస్తున్నా కూడా. ఈవెన్ నేను కూడా ఏదైతే ఉన్నా కదా, నా కెరియర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 22 నుంచి నేను స్టార్ట్ చేస్తాను. అక్కడ నుంచి నేను సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ అనేది అప్పటి నుంచి నేను స్టార్ట్ చేస్తాను అనమాట. నా కెరియర్ స్టార్టింగ్లో నేను చాలా మిస్టేక్స్ ఇస్తాను టువర్డ్స్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అర్థం చేసుకోవడానికి నేను చాలా లాసెస్ని కూడా నేను చూశాను అనమాట. అండ్ ఇంకోటి, రాంగ్ పీపుల్ని కూడా ట్రస్ట్ చేసి కూడా ఎన్నో లాసెస్ అనేది నేను చూశాను. బట్ అప్పుడు
వేల రూపాయలు లాస్ అయితే ఈరోజు లక్షల రూపాయలు నాకు సేవ్ అవుతుంది. ఎందుకు? అట్లాంటి ఎక్స్పీరియన్స్ నేను పొందాను కాబట్టి. సో ఇప్పుడు మీరు అడగొచ్చు, మేము ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తారు, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్, కమోడిటీస్, బిజినెస్. ఇక్కడ ఈ ఏరియాస్లలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. బట్ ఈ ఏరియాస్లో కూడా కొంచెం మీకు సలహాలు ఇస్తాను, సో దట్ బాగుంటుంది. రియల్ ఎస్టేట్ మీరు ఒక లోన్ తీసుకోండి, వాట్ ఎవర్ మీరు ఆన్ చేస్తున్నారో అందులో దాన్ని బేస్ చేసుకొని ప్రొఫైల్ చేసుకొని లోన్ తీసుకొని మీరు ఏదైనా ప్లాట్, ఏదైనా ఇల్లు కొనేసండి. ఎందుకంటే లోను మీకు 5% to 10% ఇంట్రెస్ట్ అనేది పడుతుంది అనుకోండి. ఆ ఇంట్రెస్ట్ రిలేటెడ్ లోన్ తీసుకోండి. ఎందుకంటే మీరు లోన్ తీసుకున్న ఇల్లు పైన, ల్యాండ్ పైన మీరు ఏదైతే కట్టుకుంటూ వస్తుంటారు కదా, రేపటి రోజున అది ల్యాండ్ అప్రిషియేట్ అయ్యి 25% ఇల్లు, లేదంటే 10 to 15%, 20%, 25%కి ఏదైతే గ్రో అవుతుంది కదా, మీరు అక్కడ వర్కౌట్ అవుతుంది. ఈ పాయింట్ కొంచెం మీరు ఫైనాన్షియల్ రిలేటెడ్ అర్థం చేసుకుంటే నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. కొంతమంది స్టూడెంట్స్ బేస్కి ఇది అర్థం కాదు, ఓకే, పెద్దవాళ్ళకి అర్థమైంది అనుకుంటా. మీరు ఈ గేమ్ ఆడండి, ఓకే. ఇంకా దీనిపైన డీటెయిల్గా నేను నేర్చుకోవాలనుకుంటే వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అనమాట. దాంట్లోకి రండి, నేను ఇంకా దీనిపైన నేర్పిస్తాను మీకు ఎట్లా గేమ్ ఆడాలి మీరు కూడా, డబ్బులు రిలేటెడ్. రెండోది స్టాక్ మార్కెట్. ఈ స్టాక్ మార్కెట్ దయచేసి టిప్ బేస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. కొంచెం టిప్ చెప్తారా, అట్లాంటి స్టాక్స్ ఈ మధ్యకాలంలో కంపెనీస్ ఏ ఉన్నాయి, ప్రోగ్రెస్ అవుతున్నాయి, అట్లాంటివి నాకు ఏదైనా టిప్ చెప్తారా? ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఒక కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనమాట, వాళ్ళ స్టాక్స్ షేర్స్ కొంటున్నారనమాట. అంటే వాళ్ళతో మీరు పార్ట్నర్షిప్ చేస్తున్నారు. యు ఆర్ అ పార్ట్నర్ ఆఫ్ దట్ కంపెనీ. అరే మీరు ఒక పార్ట్నర్ ఆఫ్ ద కంపెనీ అన్నప్పుడు ఆ మాత్రం కంపెనీ గురించి తెలుసుకోరా చెప్పండి, ప్లీజ్ అండర్స్టాండ్. కంపెనీ గురించి రీసెర్చ్ చేసి తెలుసుకుని అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇక మూడోది మ్యూచువల్ ఫండ్. నా దృష్టిలో అయితే మ్యూచువల్ ఫండ్ అనేది ఈజియెస్ట్ గేమ్, సేఫియస్ట్ గేమ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఇది లాంగ్ టర్మ్ రిటర్న్స్ ఉంటుంది మ్యూచువల్ ఫండ్ ఎప్పుడే, కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ వచ్చేసి కమోడిటీస్ లైక్ ఆయిల్, గోల్డ్ రిలేటెడ్, ఇవన్నీ కమోడిటీస్ కిందకి వస్తాయి అనమాట. తర్వాత చాలా ఇంపార్టెంట్ బిజినెస్ రిలేటెడ్. బిజినెస్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు? ఎక్కడైతే స్కేలబుల్, ప్రాఫిటబుల్ బిజినెస్ ఉంటుందో అలాంటి బిజినెస్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదంటే అలాంటి బిజినెస్ని మీరు డెవలప్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ బిజినెస్ ఎప్పుడైనా అవతల వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ అనేది ఉండాలి. మీరు రీసెంట్గా ఒక షో వస్తుంది, రికమెండ్ చేస్తుంటే మ్యాండేట్గా చూడండి, ఎందుకంటే నా ఫేవరెట్ షో షార్క్ ట్యాంక్ అని చెప్పేసి. షార్క్ ట్యాంక్ ఇది ఇంగ్లీష్లో కూడా ఉంది, హిందీలో కూడా ఉంది. షార్క్ ట్యాంక్ తెలుగులో కూడా ప్లానింగ్ అనేది జరుగుతుంది. విల్సి అది ప్రాపర్గా జరిగితే మీకే అనౌన్స్మెంట్ అనేది ఇస్తాను నేను. సో షార్క్ ట్యాంక్ ఏదైతే ఉందో దీంట్లో మన ఐడియాస్ ఏదైతే ఉంటాయి కదా, ఆ ఐడియాస్ వెళ్ళి అక్కడ మనం పిచ్ చేసామనుకోండి, అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, సపోర్ట్ కూడా ఇస్తారనమాట. ఓకే, సో ఇన్ని రోజులు డబ్బులు లేవు అంటున్నారు. డబ్బులు ఇవన్నీ పక్కన పెట్టిన ఐడియాస్ ఇస్ ద మనీ మేకింగ్. అర్థమవుతుంది కదా, ఐడియాస్ ఇస్ ద మనీ మేకింగ్. సో అందుకోసమే మీరు ఫస్ట్ అట్లాంటి స్కిల్ డెవలప్ చేసుకోండి, అట్లాంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రోడక్ట్ని మీరు డెవలప్ చేయండి. దాని తర్వాత గేమ్ చేంజింగ్ అయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రోడక్ట్ అంటే అవతల బర్నింగ్ ప్రాబ్లం, మీ యూనిక్ స్కిల్, అది ఇంకొకరు ఎవరు కూడా సాల్వ్ చేయలేంది, అది మీరు సాల్వ్ చేస్తారు. అప్పుడే మీకు అది ప్రాఫిటబుల్ స్కేలబుల్ బిజినెస్ అనేది ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తా, అవతల బర్నింగ్ ప్రాబ్లం ఎంతో కనుక్కోవాలి. బర్నింగ్ ప్రాబ్లం, అట్లాంటి బర్నింగ్ ప్రాబ్లం, అబ్బా ఇది నేను సాల్వ్ చేసుకోలేనే, అట్లాంటి బర్నింగ్ ప్రాబ్లం ఏంటో కనుక్కోవాలి, బర్నింగ్ ప్రాబ్లం. అండ్ ఆ బర్నింగ్ ప్రాబ్లంకి సొల్యూషన్ మీ దగ్గర మాత్రం మీరు మాత్రమే ఇవ్వగలుగుతారు. అది బయట ఎవరు కూడా ఇవ్వలేరు, ఇచ్చినా కూడా మీలాగా ఇవ్వలేరు. అట్లాంటిది నువ్వు డెవలప్ చేయాలి. దట్స్ కాల్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ రిలేటెడ్ డెవలప్ చేయాలి. ఇది కూడా సూపర్ గేమ్ చేంజింగ్. సో వర్కౌట్ చేయండి కదా, దానిపైన వర్క్ చేయాలి, అక్కడనే కదా గేమ్ చేంజింగ్ ఉంటుంది. ఉట్టి కూర్చొని అబ్బబ్బ సూపర్ వీడియో మంచిగా ఉంది అంటే కుదరదు. ఇది విన్న తర్వాత ఫుల్ యాక్షన్, రీసెర్చ్, వర్కింగ్ టీమ్, మీ పార్ట్నర్స్ ఇవన్నీ కూడా చేస్తుండాలి, రైట్? సో యాక్చువల్గా ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీరు పొందడానికి మనీ ప్రాబ్లం కాదు ఈరోజు, దయచేసి కాదు, బట్ నమ్మాల్సిందే. మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందడానికి ఈరోజు మనీ ప్రాబ్లం కాదు. మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందలేరు అంటే, మనీ అనేది మీ దగ్గర రావట్లేదంటే, మనీ అనేది ఎక్కువ మీరు సంపాదిస్తలేరు అంటే ప్రాబ్లం మనీ లేకపోవడం కాదు. ప్రాబ్లం మీరు దాని తగ్గట్టు స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవాలి. నాలెడ్జ్ అనేది మీ దగ్గర లేదు, దాని తగ్గట్టు యాటిట్యూడ్ కూడా మీ దగ్గర లేదు, మైండ్ సెట్ కూడా మీ దగ్గర లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం, నాట్ మనీ ప్రాబ్లం. ఇన్ని రోజులు ఒక అపోహలో ఉన్నాం మనం, రైట్? మనిషి ఎప్పుడు కూడా పాకెట్ ద్వారా పూర్ కాడు, మనిషి ఎప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ ద్వారా ఆర్ పాకెట్ ద్వారా పూర్ కాడు. మనిషి ఎప్పుడు కూడా మైండ్ సెట్ ద్వారా పూర్ అవుతాడు. ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఒక మంచి ఫార్ములా నేను చెప్తాను, ఏదైతే నా జీవితాన్ని చేంజ్ చేసిందో. ఈరోజు గోల్డెన్ పాయింట్ రివీల్ చేస్తున్నాను. డోంట్ వెయిట్ అండ్ ఇన్వెస్ట్ దెన్ వెయిట్. అంటే దాని అర్థం ఏంటంటే, వెయిట్ చేసి టైం వచ్చింది ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, అది కాదు గొప్పతనం.
ఇన్వెస్ట్మెంట్ చేసి వెయిట్ చేయడం, దట్స్ కాల్ గొప్పతనం. దానికోసం చాలా పేషెన్స్ ఉండాలి. ఏమంటాం, ఇప్పుడు ఈ ల్యాండ్ పెరిగితే నేను కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తా తీరా చూసేసరికి 10x పెరిగిపోయింది. అబ్బా, ముందే నేను ఇన్వెస్ట్ చేస్తే అయిపోతుండే. నేను ముందే ఇన్వెస్ట్ చేయడానికి గట్స్ ఉండాలి, యాటిట్యూడ్ దాన్ని చాలా స్ట్రాంగ్గా డెవలప్ చేసుకోవాలి. ఏమీ లేనప్పుడు నువ్వు ఆ విజన్ చూసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినావు కదా, దట్స్ అ గ్రోత్, దట్స్ అక్కడ ఉంది. కానీ చాలామందికి ఆ ధైర్యం ఉండదు. ఇంకో రెండోది పేషెన్స్ కూడా ఉండదు అనమాట. అట్లా ఎవరికైతే ఉంటుందో గేమ్ చేంజింగ్ అయితే. అందుకోసం అంటే డోంట్ వెయిట్ అండ్ ఇన్వెస్ట్ దెన్ వెయిట్. ఒకవేళ నా గురించి చెప్పడం స్టార్ట్ చేశాను అనుకోండి, నేను ఎలా జీరో నుంచి ఈరోజు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది నేను పొందాను, ఏ విధానంగా, ఎక్కడ ఫైనాన్షియల్ మిస్టేక్స్ చేశాను, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఎలా ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి ఒక మైండ్ సెట్ని డెవలప్ చేసుకున్నాను చెప్పడం స్టార్ట్ చేశాను అనుకోండి, టైం అనేది సరిపోదు. సో దానికోసం మీకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ నేను ఇవ్వాలనుకుంటున్నాను. వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ హౌ టు బికమ్ ఫైనాన్షియలీ ఫ్రీ ఇన్ ఎ స్ట్రాటజిక్ వే అని ఒక 3 hours వర్క్షాప్ ఆన్లైన్లో నేను కండక్ట్ చేయబోతున్నాను. దీంట్లో ఏం నేర్పించబోతున్నాను అంటే, వాట్ ఎగ్జాక్ట్లీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, హౌ మచ్ మనీ do you want to make, what's stopping you from making money, ఓకే, మనీకి పట్ల మిత్స్ ఏంటి, సొల్యూషన్స్ ఏంటి, అండ్ దాని తర్వాత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్కరు పొందగలుగుతారా, అండ్ దాని తర్వాత అసలు డైలీ టార్గెట్ ఎట్లా పెట్టుకోవాలి, ఏముండాలి, అసలు డైలీ టార్గెట్ ఇంపార్టెన్స్ ఏంటి, అన్లాక్ యువర్ వెల్త్, అండ్ 3 types ఆఫ్ ఇన్కమ్ స్ట్రీమ్స్. మిలియనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉంటుంది 3 types ఆఫ్ ఇన్కమ్ స్ట్రీమ్స్. అది ఇలా ఎన్నో టాపిక్స్ నేను మీకు ఒక 3 hoursలో నేను నేర్పిస్తాను. వండర్ఫుల్ టాపిక్ అనమాట అది. ఓకే, చూడండి, ఇక్కడ ఈరోజు చాలా పెద్ద విషయం ఏంటంటే, ఈ వర్క్షాప్ కనుక మీరు అటెండ్ కావడానికి ఆలోచిస్తుంటే ఒక రియాలిటీ చెప్తాను. యంగ్గా ఉన్నప్పుడు మన దగ్గర టైం ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, కానీ డబ్బులు ఉండవు. ఎస్, యంగ్గా ఉన్నప్పుడు చాలా చేయాలనుకుంటాం, టైం కూడా ఉంటుంది చేయాలని, ఎనర్జీ కూడా ఉంటుంది, దాని దగ్గర కానీ డబ్బులు ఉండవే. అడల్ట్కి వచ్చిన తర్వాత మన దగ్గర మనీ ఉంటుంది, ఎనర్జీ కూడా ఉంటుంది, కానీ టైం ఉండదు, క్వాలిటీ టైం, వాట్ ఎవర్ ఇట్ మేబీ, చేయడానికి, ఎంజాయ్ చేయడానికి, వాట్ ఎవర్ ఇట్ మే. బట్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత టైం ఉంటుంది, మనీ ఉంటుంది, బట్ ఎనర్జీ ఉండదు. ఈ టైంని, మనీని ఖర్చు పెట్టడానికి వాట్ ఈస్ ద యూస్? ఈ 3 కూడా ఎట్లున్నాయి చూసారు కదా. కానీ ఎవరైతే వ్యక్తి అతి తక్కువ ఏజ్లని టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ అండ్ ఎనర్జీ కూడా, దాన్ని రెండింటిని కూడా సంపాదించడానికి, అంటే ఖర్చు పెట్టడానికి, ఎఫర్ట్స్ పెట్టడానికి, ఎనర్జీ కూడా డెవలప్ చేసుకుంటాడో వాళ్ళని అఫీషియల్గా వీళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందినట్టు నేను డిక్లేర్ చేస్తాను అనమాట. సో మీరు కూడా తక్కువ ఏజ్లోనే టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ అండ్ ఎనర్జీ ఫ్రీడమ్ కూడా పొందాలనుకుంటే దెన్ యూ మస్ట్ అటెండ్ దిస్ వర్క్షాప్. ఈ వర్క్షాప్ అటెండ్ అయిన వాళ్ళకి 2000 రూపీస్ బోనస్ కూడా ఇస్తున్నాను నేను. ఏంటో తెలుసా, ఒక 4 ebooks ఇస్తున్నాను, వండర్ఫుల్ ఈబుక్స్ ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారో, ఓకేనా. అండ్ ఈ వర్క్షాప్ వర్త్ వచ్చేసి 2,999, బోనస్ వర్త్ వచ్చేసి 2,000, టోటల్ వాల్యూ 4,999. బట్ ఎవరైతే ఇప్పుడే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి 199. ఒక బర్గర్, ఒక పిజ్జా ప్రైస్ కూడా కాదు, ఆలోచించకండి ఎక్కువ. ఓకే, తొందరగా సీట్ రిజిస్టర్ చేసుకోండి. అండ్ దయచేసి 2 చేతులు జోడించి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఫ్రీగా ఉంటే ఆర్ టైంపాస్ చేయాలనుకుంటే ఈ వర్క్షాప్కి రాకండి. మీరు ఫైనాన్షియల్గా ఫ్రీ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఈ వర్క్షాప్కి రండి. అలానే ఈ వర్క్షాప్ ఆన్లైన్లో జరుగుతుంది కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కలిసి ఈ వర్క్షాప్ అటెండ్ కండి. జనరల్గా ఒక మూవీ టికెట్ మీకు ఒక 250 రూపీస్, 400 రూపీస్ ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి మీరు డబ్బులు పెట్టేసి మీరు ఆ మూవీ చూస్తారు. 400 రూపీస్కి ఒకరినే పంపిస్తారు. 400 రూపీస్ టికెట్ తీసుకుని అందరినీ పంపించారు కదా హాల్లోకి. కానీ ఇక్కడ ఆన్లైన్లో మీకు ఆ స్పెషాలిటీ ఉందన్నమాట. మీరు జస్ట్ 199 రూపీస్ పే చేస్తే చాలు, మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఆ టీవీకో, లేదంటే ల్యాప్టాప్కో, లేదంటే ఒక పెద్ద స్క్రీన్కో ఇట్లా కనెక్ట్ చేసి అందరు కలిసి మీరు దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఆలస్యం చేయకుండా తొందరగా రిజిస్టర్ చేసుకోండి. 1 decision changed my life and 1 decision, positive decision, which is going to change your life. Mark my words. ఖచ్చితంగా. ఓకే, ఒకవేళ మీరు సాటిస్ఫై కాలేదనుకోండి, 199 కట్టి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు జస్ట్ మాకు మెయిల్ చేయండి, వీ హ్యావ్ నాట్ సాటిస్ఫైడ్ అని, మీ మనీ అనేది రిటర్న్ బ్యాక్ కూడా నేను ఇచ్చిస్తాను. ఎందుకంటే మీ 199తో నేను 41 అయితే అయిపోలేను, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది నేను పొందలేను, అర్థం చేసుకోండి. సో ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను మీ వేణు కళ్యాణ్, సైనింగ్ ఆఫ్. జై హింద్.